మీరు మాట్లాడితే నాయన మాట్లాడగలిగే స్థితి తప్ప నాయన మరేమీ లేదు నాయన. కృపతో నాయన నీ పిల్లలకు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్లు, అనేక హృదయాలు తెప్పరిల్లునట్లు, అనేక హృదయాలలో నాయన నీ వాక్యము ప్రతిష్ఠింపబడినట్లుగా గొప్ప నీ ఆత్మకార్యము జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, నీ పిల్లలను నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని ఘనమైన నామమునకు ఆయన అనుగ్రహిస్తున్న ఉచితమైన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకును సభాధ్యక్షులకును, అనేక ప్రాంతాల నుంచి దేవుణ్ణి ప్రేమించి వచ్చిన దేవుని పిల్లలైన విశ్వాసులైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, నిన్నటి దినం వివాహాన్ని గురించి దేవుని సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అనే లేఖనాలను బట్టి మనం చూసాం. తల్లిదండ్రులు వివాహం చేసిన తరువాత అమ్మాయిని ఆ మొట్టమొదటిసారి అత్తగారింటికి పంపుతూ ఇంట్లో ఏదో జరిగినట్టుగా బోరుగా విలపించటం అనేక సార్లు నేను చూశాను. ఏంటి అంటే, వివాహం అయింది కదండి, అమ్మాయిని సాగనంపుతున్నారు. వారు పంపుతున్నప్పుడే గుండె లవిసేలా ఏడుస్తున్నప్పుడు మా అమ్మాయి ఇక వెళ్ళిపోతుంది అంటే, వాళ్ళు పంపుతున్నప్పుడే వాళ్ళ దుఃఖాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అమ్మాయి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎప్పటికి తీరుతుంది? ఎప్పటికి తీరుతుంది చెప్పండి? మన కళ్ళ ముందు జరుగుతున్న ఇవన్నీ కూడా ఒక తండ్రి తనే వివాహం చేసి అమ్మాయిని సాగనంపుతుంటేనే నా ఇంట్లో నా మహారాణి వెళ్ళిపోతుంది అని గుండె లవిసేలా ఏడుస్తున్నప్పుడు, అదే కూతురు తల్లిదండ్రుల గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన చెందాలి, ఎంత వేదన చెందాలి. అందుకే జరిగిపోయిన వాటిని గురించి నేను మాట్లాడట్లేదు. అలాని ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు కూడా ఎక్కడ పాడైపోతారేమో అన్న భయం. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయండి. కానీ ఆల్రెడీ ఇదిగో మరలా అలాంటి పరిస్థితులలోనికి మన పిల్లలు రాకూడదన్న తపనే తప్ప, ఇది నా జీవితంలో జరిగిపోయింది కదా అని మీరేమీ కలత చెందవలసిన అవసరత లేదు. ఎందుకంటే జరిగిన దానిని మరలా వెనక్కి తిరిగి మనం మరలా ఏమీ చేయలేం. కాబట్టి జరగబోతున్న వాటి విషయంలో జాగ్రత్త పడదాం. జరగబోతున్న వాటి విషయంలో జాగ్రత్త పడదాం. పరమందున్న దేవుడు తల్లిదండ్రులుగా నీ కళ్ళ ముందు ఇద్దరిని పెట్టి ఇద్దరి మధ్యలో నీ పెంపకం అల్లారు ముద్దుగా సాగుతున్నప్పుడు, నీ గురించి అన్నీ ఆలోచించగలిగే నీ తల్లిదండ్రులు, వారు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచించే ఉన్నతుడైన దేవుడుండగా నిన్ను పుట్టించిన ఆయన నీకు పెళ్లి చేయడా? తల్లి గర్భంలో నిన్నేసి 9 నెలలు నీకు ఆకారాన్నిచ్చి కంటికి రెప్పల 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపాడిన ఆయన ఏమంటే పెళ్లి చేయడా? ఎందుకు? సొంత ఆలోచనలతో కుటుంబాన్ని శోక సంద్రములోనికి నెట్టినట్టుగా నెడుతున్నాం ప్రేమను అట్లారు. అందుకే వివాహంలో దేవుని పట్ల ప్రేమ ఉండాలి తప్ప, ఏమండి
యువతి యువకుల మధ్య ప్రేమ పునాదై అది పెళ్లిగా మారితే కూలిపోవడానికి ఎంతో కాలం పట్టదు ప్రేమను వారలారా. మరి వివాహం జరిగిన తరువాత సరే, ఆల్రెడీ ప్రేమ వివాహమో లేదో తల్లిదండ్రులు చూసిన ప్రేమ వివాహం జరిగిన తరువాత, తల్లిదండ్రులు చూసిన వివాహం జరిగిన తర్వాత, భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించిన తరువాత భార్యాభర్తల ఎదుట ఉన్న ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే గర్భఫలము. తల్లిదండ్రుల ఒత్తిడి కాస్త ఒక 2-3 సంవత్సరాలు కాగానే సమాజంలో ఉన్న వాళ్ళు మనల్ని అడుగుతుంటారు, ఏంటి పిల్లలు ఎంతమంది? నెమ్మదిగా మనకు తెలియకుండానే ఆ ఒత్తిడిలోనికి మనం వెళ్ళిపోతుంటాం. ఏమంటే ఆ పరిస్థితులు ఎలా తట్టుకోవాలి, గర్భఫలము కొరకు భార్యాభర్తలుగా ఎలా మానసికంగా సిద్ధపడాలో తెలియక కృంగిపోతూ ఎవరో సలహాలు విని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అనుమానాలను పెంచుకొని నమ్మకాన్ని కోల్పోయి ఆరోగ్యాలను పాడు చేసుకున్నవారు బోళ్ళంతమంది ఉంటారు. డాక్టర్ దగ్గర కూర్చోగానే డాక్టర్ మాట్లాడుతూ, అమ్మా నీలో ఏమీ లేదు లోపం, మీ ఆయనలో లోపం అనగానే మా ఆయనలో లోపం అన్నది ఆమె మనసులోనికి వెళ్ళిపోతుంది. భర్తను కూర్చోబెట్టి నువ్వు బానే ఉన్నావు, మీ ఆవిడలో లోపం ఉందేమో అనగానే మా ఆవిడలో లోపం, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది ప్రియమైన వారలారా. మరి ఏం చెయ్యాలి? మందులు. మరి ఏం చెయ్యాలి? ఏమండి వైద్యశాస్త్రం కళ్ళు తెరవక మునుపు ఏమంటే బిడ్డల్నిచ్చిన ఎంతో మంది తల్లిదండ్రులు వారి కళ్ళల్లో ఆనందాన్ని చూపించిన దేవుడుండగా ఈ వైద్యశాస్త్రం ఎక్కడిదండి? దేని మీద ఆధారపడాలో, ఎందుకు ఆధారపడాలో తెలియక పరిశుద్ధ గ్రంథం వెల్లడై మన కనుల ముందు దేవుని కార్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్న ఈ కాలాలలో కూడా ఎందుకు దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే వైద్య శాస్త్రం వైపుకు పరుగులు తీస్తున్నారు. నమ్మకం అనేది సన్నగిల్లిపోతుంది. కాబట్టి భార్యాభర్తలుగా గర్భఫలము కొరకు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అలాని వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా, ఇది కాదు. అసలు నేను ఎలా ఉంటే నాకు గర్భఫలం ఇస్తాడు, అది నాకు చాలా ప్రాముఖ్యమైంది. ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచించాలి? మనం పోల్చుకుంటాం. వాళ్ళు దేవుల్లో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదు. అసలు అందరి గురించి నీకెందుకు? ఏమండి, ఎదుటి వాడిని గురించి ఆలోచిస్తే దేవుడి పట్ల మనకు నమ్మకం ఉండదు. నీ గురించి నువ్వు ఆలోచించు. నా జీవితం అనేది నాకు ముఖ్యం. అసలు ఎదుటి వారి గురించి నేనెందుకు ఆలోచించాలి? దేవుడు వారికి అలా జరిగించటం ఇష్టమైంది, దేవుడు చేశాడు. కాదనడానికి నేనెవరిని? నేను మాత్రం ఒక యోగ్యుడుగా ఉండి నా కన్న తండ్రి నన్ను కరుణించేటట్లుగా మానసికంగా, శారీరకంగా నేను సిద్ధపడతాను అనుకోవాలి తప్ప ఎదుటి వారితో పోల్చుకుంటూ అపనమ్మకంలోనికి వెళుతూ భార్యాభర్తలు గర్భఫలము కొరకు ఎలా దేవుణ్ణి ఆశ్రయించాలో మర్చిపోతున్నారు. రెండవ భాగంలోనికి వెళ్ళగలిగితే గర్భఫలాలను దేవుడు ఇచ్చాడు, చాలా సంతోషం. 2, 3, 4 ఇచ్చాడు, సంతోషం. ఇచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే, అమ్మయ్య నాకు పిల్లలు ఉన్నారు కదా, ఎవరు అడిగినా టకీమని చెప్పుకోవచ్చు, 2, 3, 4 అని. కానీ వారి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? వారి కొరకు నువ్వేమైనా ప్రార్థన చేస్తున్నావా? గర్భఫలము కావాలి అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు. గర్భఫలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అని ఏమైనా ప్రార్థన చేస్తున్నావా తల్లిదండ్రులుగా? ఏమండి, లేవండి కాస్త.
ఏంటి పడుకోనివ్వకుండా? కాస్త మీరు లేవండి, రండి. మన ఇద్దరి పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే పాప గురించి మీరు చేయండి, బాబు గురించి నేను చేస్తాను. ఉం? తల్లిదండ్రుల ప్రార్థనలు ఈరోజు పిల్లలకు అండగా ఏమైనా ఉన్నవా? ఆస్తులు ఇస్తే పాడైపోతారు ప్రేమను వాళ్ళారా. వారి కొరకు ఒక ప్రార్థనను కంచెగా వాళ్ళ చుట్టూ నువ్వు వేయగలుగుతున్నావా తల్లిదండ్రులుగా? ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, వీడు గొప్ప వాడు గొప్ప. ఇదేనా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బహుమానాలుగా గర్భఫలాలనిచ్చి, ఏమండి, అందమైన ఆకారాలను ఒడిలో పెట్టి నీ కళ్ళ ముందే ఎదుగుతున్నప్పుడు, ఆకాశంలో గద్ద తిరుగుతున్నప్పుడు కోడి రెక్కల కిందికి తీసుకుంటుంది తన పిల్లలను అన్నట్లుగా, దుష్టుడు ఆకాశంలో గద్ద రెక్కలు చాచుకొని తిరుగుతున్నప్పుడు నా పిల్లలను నేను కాపాడుకోవాలి అని, ఇదిగో నా చేతులతో కాదు, నా చేతులు జోడిస్తే నా పిల్లలు కాపాడబడతారని ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది చెప్పండి? ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? ప్రార్థన అనేది చిన్న విషయమా? ఇక్కడ మాట్లాడుతున్న తండ్రి అని మాట పరలోకంలో వినబడుతుందండి. ఏంటి ప్రేమన వారలారా, ఇక్కడ మనం చేస్తున్న పలుకులు ఇదిగో ఈ వాతావరణాన్ని దాటి ఆకాశ గగనాన్ని చీల్చుకొని దేవుని పాదాల దగ్గరకు వెళుతుందండి. ఏంటి ప్రేమన వారలారా, అసలేంటి ఇంత మహాభాగ్యం దేవుడు మనకిచ్చింది? ఏమండి, నోరు తెరిచి చేయటం కాదు, ఈ ప్రార్థన వెళ్ళగలుగుతుందంటే అసలు ఎంత అద్భుతం ప్రేమను వారలారా. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. నేను తండ్రి అంటే ఆ ఆకాశ గగనాన్ని దాటుకొని ఆ మాట నా తండ్రి పాదాల దగ్గరికి వెళుతుంది అంటే నిజంగా ఎంత ఆయుధాన్ని నీ నోట్లో దేవుడు పెట్టాడు. ఈ రోజైనా అర్థమైందా? ఈ ఆయుధాన్ని పక్కవాడి మీద పడటానికి ఉపయోగిస్తున్నాం, కానీ ఇదిగో నోరు తెరిచి తండ్రి అయిన పాదాలను తాకినట్లుగా, ఆయన పాదాలను తాకినట్లుగా అనుభూతి ఈ రోజైనా చెందుతున్నావా? ఆలోచించండి. మన పిల్లల కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? మన పిల్లల కొరకు, ఎదిగిన పిల్లల కొరకు, వారి వివాహాల కొరకు, ఇదిగో వాడు పై చదువులు అని దూరం వెళుతున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? తండ్రి కాపాడు నాయన, కాపాడు నాయన, నా పిల్లలు నాయన, నా పిల్లలు నీ కొరకు బ్రతకాలి అని ఒక వేదనతో ప్రార్థన చేసే తల్లి కనపడుతుందా? ఒక వేదనతో తండ్రిగా నువ్వు నీ పిల్లల కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? అవసరానికి డబ్బులు పడేస్తున్నాం, వాళ్ళు చెప్పిన కబుర్లు విని ఓ తెగ సంతోషపడుతున్నాం, కానీ దుష్టుడు ఒకడు ఉన్నాడు అని, వల పన్నుతున్నాడు అని, ఆ వల ఎలాంటి వల, భయంకరమైన వల అని వారిని ఆ వలలోనికి వెళ్లకుండా కాపాడటానికి నువ్వేమైనా నీ పిల్లల తరపున నీ తండ్రికి ఏమైనా మొరపెట్టగలుగుతున్నావా? ఆలోచించు. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు కావాలన్నా భార్యాభర్తలు ప్రార్థన చేయాలి. పిల్లలు కలిగిన తర్వాత కూడా ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. ఆ పిల్లల భవిష్యత్తు కొరకు కదా. మన విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం ఎప్పుడూ ఏడుస్తూ అడుగుతుంటారు, అన్నయ్య నాకు 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న. ఆ రోజు కూడా వారి ఇంట్లో అకామిడేషన్ ఇచ్చారు. నేను వెళ్ళినప్పుడు బాబున్నాడు, ఒరే నాన్న, మీ అమ్మ నాన్న ఎప్పుడు నీ కొరకు ప్రార్థన చేయమని అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు 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 అడుగుతూనే ఉంటారు. వాడికి తెలియదు అది. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, నీ పిల్లలకు, మా పిల్లల కోసం ప్రార్థన చేయమని అనగానే ఒకంత ఆశ్చర్యం. ఏదో మా అమ్మ నాన్న అనుకుంటున్నా, కానీ నా కొరకు ఇన్నిసార్లు ప్రార్థన చేయమని అడిగారు అంకుల్ అని ఆశ్చర్యపోతున్నాడు. నీ పిల్లల కొరకు ఎంతమందిని ప్రార్థనలో పెట్టగలుగుతున్నావు? ఎంతమందిని ప్రార్థనలో పెట్టగలుగుతున్నావు?
ఈరోజు ఈ పనులు చేయడానికి ఒకరి వల్ల అయ్యేదా ఈ పనులు? వాలంటీర్స్ కదా. కాబట్టి జూన్ నెల నుంచి ప్రారంభించుకున్నామండి సిద్ధపాటు సదస్సులు అని. దేవుని పాదాలు పట్టుకోవటమే, నాయనా సహాయం చేయి, నాయనా సహాయం చేయి. ఎన్ని వందల ప్రార్థనలండి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని ఎంతమందిని సహాయం కోరావు? ఎంతమందిని సహాయం కోరావు? 100 మంది నీ పిల్లల కొరకు ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ చుట్టూ ఎలాంటి కంచె వేయగలుగుతున్నావు? తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత ప్రేమను వాళ్ళారా. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఉన్నతమైన మాటలను ఆలోచించగలిగితే ప్రేమను వాళ్ళారా, ఆదికాండము దయచేసి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబుకా గర్భవతి ఆయను. ఇస్సాకు గారి జీవితంలో కూడా గర్భ ఫలాలు లేక ఇబ్బంది పడుతున్న రోజులున్నవి ప్రేమన వారలారా. రిబుకా గొడ్రాలైనందున అసలు పిల్లలు లేని స్థితి వారి జీవితంలో ఉంది, వారి జీవితంలో ఉంది, వారి జీవితంలో ఉంది. శారా గారు వచ్చేసి, నాయనా పిల్లలు లేరా, ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారా అని సలహా ఇవ్వలేదు. ఏమండి, పెద్దలుగా సలహా ఇవ్వకండి. అసలు పట్టుమని 4-5 ఏళ్ళు ఉండదు వివాహమై, వెళ్ళండి హాస్పిటల్కి, వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే సంఘానికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి. అమ్మా ఏంటమ్మా, నాన్న నువ్వు దేవుళ్ళలోనే ఉన్నారు కదా, నా వివాహం కూడా దేవుని సంకల్ప ప్రకారమే జరిగింది కదా, పిల్లలు లేని స్థితి ఏంటమ్మా? ఒక కొడుకు తల్లితో పంచుకుంటాడు ఏదైనా. ఏంటమ్మా? శారా చిన్నగా నవ్వి, ఒరేయ్ ఎన్ని సంవత్సరాలు రా నీకు? ఎన్ని సంవత్సరాలు నీకు? 40 ఏళ్ళు కదమ్మా నాకు పెళ్ళయింది. ఒరేయ్ నిన్ను మాకెప్పుడు ఇచ్చాడో తెలుసా? మీ నాన్న వయసు వింటే గుండె ఆగిపోతుంది నీకు. రమారమి ఎన్ని సంవత్సరాలు? రమారమి ఏమండి 90 పై మాటే ప్రేమన్న వారని 100 ఏళ్ళ వాడు. ఇక నా సంగతి అంటావా? అసలు నేను కంటానన్న స్థితి నాకే తెలీదు. ఏమంటే తల్లిదండ్రులు చెప్పే ధైర్యం ఎంత బాగుంటుంది ప్రేమ వాళ్ళారా, ఎంత బాగుంటుంది కదా. అందుకే కష్టం రాగానే నాన్నెక్కడున్నాడు, అమ్మ ఎక్కడుందని వెతుకు, వాళ్ళతో చెప్పు. నీ అతిపెద్ద కష్టాన్ని ఎంత ఈజీగా తీసేస్తారంటే చిన్నగా రేయ్ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, నువ్వెప్పుడు రా మాకు పుట్టింది? మరి నన్ను ఎలా ఇచ్చాడమ్మా దేవుడికి? నీకు ఎలా ఇచ్చాడు దేవుడు? మీ నాన్నరా ఒకరోజు దేవుడితో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? చాలా బాధగా ఉన్నాడు. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, అన్నీ ఉన్నాయి ఏమి లేదు, పిల్లలు లేరు కదా, నా ఆస్తికి ఇదిగో వారసుడు లేడు కదా అన్నాడు. ఆ రోజు దేవుడు వాగ్దానం చేశారా, ఆ రోజు వాగ్దానం చేశావు. ఎందుకు ఇవ్వవు? నేను నిన్ను నమ్మాను కదా, వీడికిచ్చావు, వాడికిచ్చావు. అబ్రాహాం ఏమేం మాట్లాడలేదు, తన బాధను వ్యక్తపరుచుకున్నాడు అంతే. నాకు పిల్లలు లేరు కదా. అందుకే ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోకు, నీ బాధ చెప్పు ఆయనకి, నీ బాధ చెప్పు ఆయనకి. వెంటనే 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 దేవుడు బహుమానాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. దయచేసి చూడండి,
ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమంది వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోచున్నానే. దమస్కు ఏలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అబ్రాహాము ఎంత విధేయతగా అడుగుతున్నాడో తెలుసా? నిజమే కదా, ఎన్ని ఇచ్చినా నాకు పిల్లలు లేరు కదయ్యా, నాకు పిల్లలు లేరు కదా. నిజంగా ఆ మాట ఎంత విధేయతంగా, ఎంత తగ్గించుకొని, నాకు సంతానం ఇవ్వలేదు కదయ్యా అంటున్నాడు. ఎందుకు ఇవ్వలేదు? ఏమండి, దేవుణ్ణి ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదండి. మనం ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, ఇదెందుకు చేయవు. ఒక అడుక్కునేవాడు నీ దగ్గరకు వచ్చి ఎంత తగ్గించుకుంటాడో, మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? అడుక్కునేవారం అని మర్చిపోకండి ఎప్పుడు కూడా. నాకు ఇది కావాలయ్యా. మీ నాన్న ఆ రోజు అడిగాడ్రా, అడిగితే నిన్నిచ్చాడ్రా. అది చాలదా ఇస్సాకుకు ధైర్యం? గబగబా వెళుతున్నాడు, తన భార్యకు ధైర్యం చెప్తున్నాడు. లేదు, దేవుడు మనకున్నాడు, దేవుడు ఖచ్చితంగా మనకు గర్భఫలాన్ని ఇస్తాడు. భార్యాభర్తలు ఎప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని కలిగి, ఇదిగో నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్మాలని ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రియమైనవారలారా, ధైర్యం చెప్పుకోవాలి. ఇస్సాకు గారి జీవితంలోనే ఈ పరీక్ష ఎదురైందంటే మీరు ఆలోచించండి. చాలామంది గర్భఫల కొరకు ప్రార్థన చేయమంటారు. అప్పుడప్పుడు గమనిస్తున్నప్పుడు స్త్రీలు మాత్రం వస్తుంటారు, పురుషులు రారు. దేవుడు గర్భఫలం ఇద్దరికి కలిపియాలా, ఒకరికి ఇయ్యాలా? మరి ఎందుకు స్త్రీలు మాత్రం బాగా ఆరాటపడుతుంటారు? పురుషులకి ఏంటంటే మాకు ఇచ్చినా ఒకటే, ఏకపోయినా ఒకటే, ఆమె ప్రార్థన చేసుకుంటే సరిపోతులే అనుకుంటారు. నో, ముందు భార్య హృదయం భర్త వైపు, భర్త హృదయం భార్య వైపు. ఏమండి, గర్భఫలము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? బాగున్నారా? దేవుడు ఇవ్వగలడు, కానీ మనమేమైనా ఆటంకంగా ఉన్నావా? మీ జీవితం ఏంటి? నాకు తెలియని రహస్య జీవితం ఏమైనా ఉందా? నాకు తెలియని రహస్య జీవితం ఏమైనా ఉందా? ఒకరినొకరు పరీక్షించుకుంటూ, ఒకరినొకరు సరిదిద్దుకుంటూ, ఒకరి హృదయాలు ఒకరు వైపు తిప్పుకుంటూ, ఇదిగో ఇద్దరు దేవుని వైపు తిరగాలి, ఇద్దరు దేవుని వైపు తిరగాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంచుమించు ఒక 1 year బ్యాక్ ఒక జంట వచ్చింది. వచ్చి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అన్నారు. చేసిన తర్వాత రక్షణలోనికి వచ్చారనగానే ఆ భార్య, ఆ చెల్లి రక్షణలోనికి వచ్చింది, ఈయన రక్షణలోనికి రాలేదు. అయ్యో, మీరు రక్షణలోకి ఎందుకు రాలేదు బ్రదర్ అంటే, గర్భఫలం ఇస్తే వస్తాం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. అంటే పరీక్ష ఇప్పుడు ఎవరికి? దేవుడు మనకు పరీక్ష ఇస్తాడన్న సంగతి తెలుసు. ఇస్తే వస్తాను, ఇవ్వకపోతే అమ్మ నీ సంగతి ఏంటమ్మా అంటే, అన్న దేవుడు సమస్తము చేయగలడు కదా, సమస్తము చేయగలడు కదా. ఇదిగో నేనైతే రక్షణలోనికి వచ్చి నేను నీకు చెప్తున్నాను అంటే, ఇక్కడనే ఏముంది చూడండి, భిన్నాభిప్రాయాలు. మీరు ఆలోచించండి, భిన్నాభిప్రాయాలు ఎలా?
భార్యాభర్తలు ఒకరు హృదయాన్ని ఒకరి వైపు తిప్పుకోవాలి. ఇదిగో ఇద్దరు దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకునేటట్లుగా ఆ యోగ్యతలోనికి రావాలి. ప్రియమైన వారలారా, ఆ యోగ్యతలోనికి రావాలి. విశ్వాసంలో బలంగా ఉండటం రావాలి. విశ్వాసంలో బలంగా ఉండటం రావాలి. దేవుడు తప్పనిసరి చేయగలడన్న ఆ స్థిర విశ్వాసములోనికి రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిసి ప్రార్థన చేసుకోవటం రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, కలిసి ప్రార్థన చేయడానికి ఏమైంది ప్రియమైన వారలారా? కలిసి టూర్లకు వెళ్తున్నారు, ఇదిగో కలిసి గంటల తరబడి షాపింగ్ చేస్తున్నారు, కలిసి ఫంక్షన్లకు వెళ్తున్నారు. మహా అంటే 10-15 నిమిషాలే కదా, 10-15 అరగంట ఇద్దరు కలిసి చక్కగా ప్రార్థన చేసుకుంటే అరగంట కేటాయించలేకపోతున్నారా? భార్య బాధ చూడలేక ఇస్సాకు గారు దేవునికి మొరపెడుతున్నాడు. ఏదో ఒకసారి మొరపెట్టగానే దేవుడు విన్నాడు అనుకోకండి ప్రియమైన వారలారా, విన్న సంగతిని రాయించాడు. ఇదిగో దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవా, గర్భఫలము 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 గర్భఫలము. ఒక భార్యాభర్తలుగా తమ హృదయాలను దేవుని వైపు తిప్పుకొని దేవుడి పట్ల నమ్మకాన్ని కలిగి విశ్వాసాన్ని కలిగి ఇదిగో దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వినగానే ఏమండి, ఎంత బాగా విన్నాడో మీకు అర్థం అవ్వాలి అంటే కిందికి రాగానే ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకరా ఇద్దరా? ఏమండి, వీళ్ళు ఒకరి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని ఇస్తున్నాను పో, ఇద్దరిని ఇస్తున్నాను. ఇస్సాకు గారి గర్భంలో ఏశావు యాకోబులు జన్మించారు. ప్రేమన వారలారా, వారి ప్రార్థనను ఒకసారి గమనించండి. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలను చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఏమండి, వృద్ధాప్యములో ఉన్నారు, గర్భఫలము లేదు. ఏమండి, ఎంత చక్కగా ఉన్నారంటే సకల న్యాయ విధుల చొప్పున నిరపరాధులు, సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను. వీళ్ళ మధ్య ఏ సమస్య లేదు చూడండి. అంటే ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నారు, దేవుని మీద ఎంత ఆధారపడ్డాడు అంటే జకరియా గారు అంటున్నారు బాధపడుతుంటే, గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాల్సింది, ఇందులో నీ తప్పే ఉంది, నాదే ఉంది. చూసారా, ఎవరిలో లోపం ఉందని మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది దేవుడు ఇవ్వాలి, నీదేముంది, నాదేముంది, దేవుడు ఇవ్వాలి కదా. చూసారా, దేవుని వైపు ఎలా అనుకుంటున్నారు. ఏమంటే వివాహం జరిగిన తర్వాత మన తల్లిదండ్రులు, మన తాతలు ఉంటారు కదా, ఏమండి, మనకు లేని తొందర వాళ్ళకండి కదా, మనకు లేని తొందర వాళ్ళకు. ఎందుకు? వంశోద్ధారకుడు. మరి ఉద్ధరించేలా ఏమైనా పెంచడానికి అడుగుతున్నారంటే అదేమి లేదు. కొన్ని ఇంత అడుగుతున్నారు కదా, ఏదో ఉద్ధరించేలా ఏమైనా పెంచుతారంటే అది లేదు కదా. ఒత్తిడి, ఆ ఒత్తిడిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో
భార్యాభర్తల మనస్పర్ధలు వచ్చి ఏమండి విడాకుల వరకు వెళ్ళిపోయిన జంటలు బోళ్ళెన్ని ఉన్నాయి ప్రియమైన వారు. మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అన్నదమ్ముల మధ్య విడిపోయే విడాకులు ఏమైనా ఉన్నాయా? అక్క చెల్లెల మధ్య విడాకులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి ఏమన్నా? అక్క తమ్ముడు మధ్య విడాకులు ఏమైనా ఉన్నాయా? ఉన్నావు. ఎవడటి ఈ భార్యాభర్తల మధ్య పెట్టింది అసలు బుద్ధి లేనాడు? ఎవరికి ఉండవండి విడాకులు? ఎవరికి పెట్టారండి? చూసారా, వివాహం అన్ని విషయంలో ఘనమైందని దేవుడు అంటే దాన్ని ఘనహీనం చేయడానికి ఏ బంధంలో విడాకులు ఉండవండి. కానీ ఏ బంధంలో ఉన్నాయి? భార్యాభర్తల్లో విడాకులు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు పెట్టారండి అసలు? దేవుడు నిన్ను నీ భార్యను కలిపాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? విడిపోవాలని కలివాడా? పెళ్లినాడు చేసిన ప్రమాణం చావు తప్ప ఏది మనల్ని విడదీయకూడదు. చావు రావాలి, విడాకులు లేవు. ఒకవేళ విడిపోవాలంటే నీకు చావు రావాలి. ఎంత గొప్ప బంధం అయినా అది విడిపోవటానికి ఇద్దరు కాదు కదా, ఏక శరీరం. మీరు ఒకటి అన్నారు. ఆ ఒకదానిని ఎలా విడగొడతారండి? ఆ ఒకదానిని ఎలా విడగొడతారు? మీరు ఆలోచించండి. ఏమంటే విడాకుల కోసం ఈరోజు కోర్టుల్లో చెప్పుకుంటున్న కారణాలు అసలు కారణాలే కాదు. అసలు విడిపోయే అంత కారణం అసలు ఈ భూమి మీదనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అసలు ఈ భూమి మీదనే లేదు. ఈరోజు మనం కొన్ని కారణాలు అంటుంటాం. నిజంగా ఆలోచించాం, అవి విడిపోయేంత గొప్ప కారణాలా అనే కాదు ప్రియమైన వారలారా. మనమే ఊహించుకుంటున్నాం. ముసలితనంలో ఓ సమస్య ఇంట్లో కనబడుతుంది. యాజకుడుగా సేవా ధర్మం జరిగిస్తుంటే ఆయనకే పిల్లలు లేరు అని ఎంతమంది అడిగి ఉండాలి? అయినప్పటికీ కూడా సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉన్నారు. ఉండి ఏమని అడుగుతున్నారో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, జకరియా గారు సేవ చేసే టైంకి వెళ్ళాడు యెరూషలేము మందిరానికి. అక్కడ రాయబడిన చక్కటి మాట దయచేసి చూడండి. 13వ వచనం. 13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడింది. అంటే జకరియా గారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వెంటనే నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనుడు, అతనికి యోహానను పేరు పెట్టుదు. నీ ప్రార్థన వినబడింది అనగానే మనం దేనికి కనెక్ట్ అవుతామంటే, జకరియా గారు నాకు గర్భఫలము కావాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వినబడింది. వెంటనే నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము ధరించి నీ కుమారుణ్ణి కంటుంది అన్నట్లుగా కనెక్ట్ అవుతాం. కానీ జకరియా ప్రార్థన చేసింది గర్భఫలము కోసం కాదు. అలానే ఉంది కదా అనిపిస్తుంది మనకి. కానీ జకరియా నీ ప్రార్థన వినబడింది. అసలు దేని కొరకు జకరియా యెరూషలేములో ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు? అసలు యెరూషలేములో ఉన్నవారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయం, 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలీలు ఆదరింపబడాలి అని యెరూషలేములో నుండి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాడు. అదేవిధంగా లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి.
84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఈమె కూడా రేయింబగళ్ళు ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థన. యెరూషలేము విమోచింపబడాలి, ఆదరణ, విమోచన. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే జకర్యా యాజకుడు అబియా తరగతి చొప్పున యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత పర్సనల్ ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం ఏమీ లేదు. యాజకుడు లోపలికి వెళ్ళాడంటే ప్రజలందరి తరపున ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక సంఘ కాపరి సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలందరి గురించి దేవునికి మొరపెట్టాలి. ఇంట్లో ఉన్నప్పుడు నీ పర్సనల్ ప్రేయర్. యాజకుడు ప్రజలందరి కొరకు ఇదిగో దేవునికి మొరపెట్టాలి, మధ్యవర్తి. జకర్యా నీ ప్రార్థన వినబడింది అంటే ప్రజలందరి కొరకు నువ్వు చేసిన ప్రార్థన వినబడింది, ప్రజలందరి కొరకు నీవు చేసిన ప్రార్థన వినబడింది. మరి అక్కడ ప్రజలు ఉన్నారా లేదా మీరు చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ఇదిగో వాళ్ళందరి తరపున యాజకుడు లోపల దేవునికి విన్నవించుకోవాలి. నీ ప్రజలకు ఆదరణ కావాలి, నీ ప్రజలకు విమోచన కావాలి అని అందరి తరపున జకర్యా లోపల ప్రార్థన చేస్తూ ధూపం వేస్తున్నాడు. జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుందంటే మరి ఇదెందుకు ఇస్తున్నాడు? ఒకవేళ నాకు గర్భఫలము కావాలని ప్రార్థన చెయ్యకపోతే ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, విమోచన కొరకు నువ్వు ప్రార్థన చేశావు. మరి ఇశ్రాయేలు ఆదరణ, విమోచన మహనీయుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదికి పంపటం ద్వారా జరుగుతుంది. లేఖనాలన్నీ నెరవేరుతాయి. మరి ఆయన రావాలంటే ఆయన కంటే ముందు ఎవరు రావాలి? త్రోవను సరళం చేయడానికి యోహాన్ రావాలి. ఇదిగో ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక ఆయనను పంపుతున్నాను. ఆయన కంటే ముందుగా త్రోవను సరళం చేయడానికి యోహాన్ గారిని నీకే ఇస్తున్నాను పో అన్నాడు. నీకు ఇస్తున్నాను పో. ఎందుకో తెలుసా? నువ్వు నా ప్రజల కోసం ఆలోచించావు, నేను నీ కోసం ఆలోచించాను. నువ్వు నా ప్రజల కొరకు ఆలోచించావు, నేను నీ కోసం. ఏమంటే ఇది రాసి పెట్టుకోండి. నువ్వు దేవుని కోసం ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కోసం ఆలోచిస్తాడు. అందులో అనుమానం లేనే లేదు. జకర్యా తబ్బిబ్బైపోయాడు ప్రేమన వారిలాగా. చేయి ప్రార్థన. నాయనా ఇదిగో అన్యుల కుటుంబాలలో నుంచి నేను వచ్చాను నాయన, నిన్ను తెలుసుకున్నాను, నాకు ఒక గర్భఫలాన్ని ఇవ్వు. ఇదిగో నా జనాంగాన్ని అంతటిని నడిపించే ఒక యోధుణ్ణి చేస్తాను నాయన, ఒక సేవకుణ్ణి చేస్తాను నాయన, ఒక విశ్వాస వీరుని చేస్తాను నాయన అని అడుగు. మనం గర్భఫలాన్ని అడుగుతున్నాం, కానీ ఎందుకు అడుగుతున్నాం క్లారిటీ ఉండదు ప్రేమన వారలారా. అందరూ ఎంతమంది పిల్లలంటే పిల్లలు లేరు అని చెప్పుకోవడానికి బదులు ఒకడు ఉంటే బాగుండు, ఒకడు అని చెప్పుకోవడానికి అడుగుతున్నావా? క్లారిటీ ఏది? పాడైపోయిన సమాజాన్ని చూసినప్పుడు ఇదిగో గబగబా తలుపులు వేసుకొని నాయన సమాజం పాడైపోతుందానా, ఒక్క గర్భఫలాన్ని నాయన సేవకుని చేసి వదిలేస్తాను నాయన నీ కోసం అని ఏ రోజైనా చేసావా ప్రార్థన? ఏ రోజైనా చేసావా? ఆయన ఇస్తాడు, కానీ ఎందుకు అడుగుతున్నావు?
భర్త ఉద్యోగం తర్వాత ఎవరికి రాదో అని, ఎవరికి వస్తుందో అని కొడుకుంటే వాడికి ఇవ్వచ్చు అని అడుగుతున్నావా? ఆలోచించు, ఆలోచించు. పంజాబ్లో ఒక తల్లి మాట్లాడుతుంది, ఏమనో తెలుసా? ఏమనంటే, నాకు పిల్లలుంటే ఆ సైన్యానికి పంపుతానంటుంది. బార్డర్లో ఏమంటే, లోకంలో ఉన్న వాళ్ళకే క్లారిటీ ఉంది. ఒకవేళ నాకు పిల్లలుంటే దేశం కోసం పోరాడే ఆ సైన్యంలో చేర్పిస్తానని ఆవిడకి అంత క్లారిటీ ఉంటే, పిల్లల్ని అడుగుతున్నావు కదా, ఎందుకు అడుగుతున్నావు? క్లారిటీ ఏంటి? ఆదరణ కొరకు, విమోచన కొరకు కనిపెడుతున్నారు కదా. జకర్యా, నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో ఆయనకు త్రోవను సరళం చేయడానికి నీ గర్భాన పుట్టిస్తున్నాను యోహానును అన్నాడు. ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, క్లారిటీ ఉంది, స్పష్టత ఉన్నది. అందుకే యోహాను గారిని ఎంత గొప్పగా పెంచారో మనకు తెలుసు. యవన కాలంలో పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణం అంటే, వీళ్ళకు వృద్ధాప్యంలో పుట్టిన బాణం చేసి వదిలేశారు ప్రేమన వారులారా. ఏమంటే, ముసలితనంలోనే ఇంత బాగా పెంచితే మనకెప్పుడు ఇచ్చాడంటే పిల్లల్ని? యవన కాలంలో ఇచ్చాడు. ఎంత అద్భుతంగా పెంచాలి అసలు. నువ్వు దేవుని కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు దేవునిలో ఉంటున్నావా? నీ కుటుంబంలో రక్షణ ఉందా? నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా? సమాజాన్ని బాగు చేసే ఒక నాయకుడిని నేను తయారు చేస్తానన్న ఆ ఆశ నీలో ఉందా? అనేకులను రక్షణలోనికి తీసుకుని రావటానికి, ఇదిగో నా గర్భాన ఒక కాయో ఒక పండు నువ్వు ఇవ్వగలిగితే నేను చేస్తాను నాయన అన్న ఆ ఆతృత సమాజాన్ని చూసినప్పుడు ఆ బాధ నీకేమైనా ఉందా? అయితే చెయ్యు నాయనా. ఇదిగో నా ప్రాంతంలో ఇదిగో ఒక సేవకుణ్ణి నేనిస్తాను నాయనా, నేనిస్తాను అన్న గబగబా మందిరానికి వెళ్ళింది. తన ఆత్మను కుమ్మరించుకుంటుంది. ఏమనో తెలుసా? నువ్వు ఇస్తే వాడిని ఇక్కడే వదిలేస్తాను అంది ప్రేమన వారులారా. మొక్కుబడి చేసుకుంది. నువ్విస్తే వాడిని ఇక్కడే వదిలేస్తాను ఈ సన్నిధిలోనే. నేను అడుగుతుంది వాడితో నేనుండాలి, నా ముచ్చట తీరాలి అని కాదు, ఇక్కడే వదిలేస్తాను నీ సన్నిధిలో. పాలు మాన్పించింది, దేవాలయంలో పడి వెళ్ళిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకు అడిగింది చెప్పండి? ఇప్పుడు నీకోసమే నాయన, నా కోసం కాదు. నేను అడుగుతున్నది నా కోసం కాదు. ఇదిగో ఈ సమాజాన్ని బాగు చేయటానికి, ఈ సమాజంలో ఉంటున్న అనేకులను రక్షణలోనికి తీసుకోవడానికి, మరొక తరానికి ఇదిగో ఒక నాయకుడిని కంటానయ్యా. నేను నాయకునిగా తయారు చేస్తాను. నీకివ్వు నాయన, నాకివ్వు. నా కుటుంబ సభ్యులు అణగారిపోతున్నారు రక్షణ లేక. ఎవరొచ్చి చెప్పినా వినేటట్లేదు. నా గర్భాన ఒక కుమారుణ్ణివి నాయకుణ్ణి చేసి ఇదిగో నా కుటుంబానికి రక్షణలోనికి తెచ్చుకుంటాను అని సమాజం మీద ప్రేమ, సేవ మీద బాధ్యత కలిగిన ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నాం మనం? దయచేసి మీరు ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరు రక్షణలో ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాదు, ఈ ఇద్దరికి ఒక ఒప్పందం, మొక్కుబడి ఇదిగో సేవకే ఇవ్వాలి. సేవకే. నిజంగా మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంటాడు. ఖచ్చితంగా అంద అనుమానం లేదు. ఇప్పుడే ఒక జంటకు ప్రార్థన చేశాను. తండ్రి, నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు గర్భఫలంతో ఇక్కడికి రావాలయ్యా అలానే ఇదిగో వారి కష్టాన్ని మీ అందరి కోసం వాడమని ఇచ్చారు ప్రేమని వారులారా. నాయన, నీ పిల్లలు నీ కోసం ఆలోచిస్తున్నారు కదా, నువ్వు వారి కోసం ఆలోచించయ్యా. వారి కొరకు ఆలోచించు.
ఏమండి, అలాంటి ప్రార్థనలోనికి వెళ్ళాలి. మీ కళ్ళ ముందు గర్భ ఫలాలు లేక నీరసించిపోతున్న వారిని బలపరిచి దేవుడి వైపు తిప్పండి. ముందు భార్యాభర్తలు ఇద్దరు రక్షణలోనికి రావాలి. ఇద్దరు 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 కనిపెడుతుండాలి. ఇద్దరు హృదయాలు ఒకటి కావాలి. దేవుని వైపు తిరగాలి. దేవుని చేతుల్లో నుంచి బహుమానం పొందుకున్నామన్న ఆనందం ఇదిగో మీ కళ్ళల్లో కనబడే రోజులు ఎంతో కాలం లేదండి, ఎంతో కాలము లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందులో అనుమానం లేనే లేదు. గర్భఫలాలను ఇచ్చిన తర్వాత యోబు గ్రంథము దయచేసి మీరు చూడండి. యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట, యోబు గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు గారిని గురించి రాయబడిన చక్కటి మాట. మొదటి 2 వచనాలు, 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చూడండి 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. కంటిన్యూస్. ఏమండి, ఇక్కడ ఆలోచించగలిగితే చేసినందు కాదు, చేసుంటారేమో అంటే అర్థం ఏంటండి? వారి హృదయములో అనుకునుంటారేమో. విందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించే పరిస్థితి వస్తుందేమో, దేవుణ్ణి మహిమపరచలేదేమో. ఒక అడుగు ముందే ఉన్నాడు ఏంటండి. మన పిల్లల గురించి ఎవరైనా చెప్తారు, ఏమండి మీ బాబు మీ పాప అంటే నమ్ముతాం, మనం నమ్ముతామా? అస్సలు నమ్మమండి. పక్కల గురించి చెప్తే అవునండి నాకు కూడా అలా అనిపించిందండి. మరి మన పిల్లల గురించి చెప్తే అబ్బాయి అదేం కదండి, ఏదో గిట్టక, మేమంటే పడక. చూసారా? నిత్యము అలాగు చేయుచుండెను. నిత్యము. ఎందుకు ఆయన చేస్తున్నాడంటే యోబుకున్న లక్షణాలను ముందే చెప్పాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయనలోని చెడు ఉంటే పిల్లలకి ఏం చెప్పగలడు? పిల్లలు కూడా వదిలేస్తాం ప్రేమ వారు. ఏం కాదులే. దూషించిరేమో. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఏరా నీ పరిస్థితి ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, అసలు ఏం చేశారు విందులో? ఇదిగో నువ్వు కరెక్ట్గా చెప్తున్నావా? ఇదిగో తర్వాత వాళ్ళను కూడా అడుగుతాను నేను. ఎంక్వైరీ. పిల్లలు ఎదిగిన తర్వాత ఏమండి, వాళ్ళను వైఫైలో పెట్టడం కాదు, వాళ్ళకు వైఫైగా తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి. అట్లా వాళ్ళను వైఫైకు వదిలేసి మన పనుల్లో మనం ఉండటం కాదు, వాళ్ళ చుట్టూ కంచే. నిజంగా దుష్టుడు మాట్లాడుతూ యోబుని గురించి మాట్లాడుతూ ఓ మంచి మాట అన్నాడు. అతనికి కలిగిన దానికంతది కంచే వేసింది కదా. ఆ కంచె ఎలా వేయబడిందో తెలుసా? నిత్యము బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఒక కంచె. నిజంగా ఎంత భద్రంగా ఉన్నారండి పిల్లలు, మీరు ఆలోచించండి.
క్రొత్త నిబంధనలో ఫిలిప్పు గారు కూడా 4 కుమార్తెలు ఉన్నారు. ఫిలిప్పు గారికి 4 కుమార్తెల విషయంలో మీరు చూడగలిగితే ప్రవచించు వరము కలిగిన వారు నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు అన్న తారతమ్యాన్ని చూస్తున్నాం, కానీ దేవుడి కొరకు పెంచటంలో ఎవరైనా సరే దేవుని కొరకు పెంచాలి అన్న ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు తీసుకోవాలి. వాళ్ళు ఎదిగిన తర్వాత నా ప్రయోజకత్వానికి మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన అని చెప్పగలుగుతున్నారా? మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా ఎదురుగా పూణే నుంచి ఒక బాబు కూర్చున్నాడు. పాటలు పెట్టుకున్నాడు, క్రిస్టియన్ పాటలే. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాం, మేము కూడా సెమినార్ పాంప్లెట్లు పెట్టుకునేసరికి వెంటనే మాట్లాడి అడుగుతున్నాను, పూణేలో జాబ్ చేస్తున్నానన్న, ఆర్మీలో అనగానే, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నువ్వు అక్కడ, ఎలా వచ్చింది జాబ్ అన్నాను. వెంటనే అంటున్నాడు, మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన అంకుల్, మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన. వాళ్ళ కొరకు వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నోరు తెరిస్తే నా కోసం, మా చెల్లి కోసం, మా అన్న కోసం. ఆ ప్రార్థన బలం ఎంతుంది అంటే అని చెప్తూ ఒకేసారి 3 ఉద్యోగాలు వచ్చాయి. నాకు 3 ఉద్యోగాలు వచ్చాయి. మా అన్న ఉద్యోగం చేస్తున్నాడు, మా చెల్లి కూడా ఉద్యోగం చేస్తుంది. నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత పోరాటం చేసి ఉండాలి దేవుని దగ్గర, ఎంత పోరాటం చేసి ఉండాలి చెప్పండి, ఎంత పోరాటం చేసి ఉండాలి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక పిల్లలు తల్లిదండ్రుల గురించి చెబుతున్నప్పుడు కలిగే ఆనందం ప్రేమించాలి. మా అమ్మ నాన్న చేసిన ప్రార్థనల ఆశీర్వాదము ఇదిగో, నీ పిల్లల మీద ఆ దయ ఉండాలి అంటే నీ పిల్లల కొరకు మొరపెట్టుకునేవారుగా మీరు ఉండాలి, మొరపెట్టుకోవాలి. భార్యాభర్తల పనేంటి, మొరపెట్టాలి, మోకరించాలి. కొన్ని 100 సార్లు దేవుని సన్నిధిలో ఇదిగో, ఆయుధం నీ నోట్లో ఉంది వాడు. దేవుణ్ణి అడుగు, అడుగుతూనే ఉండు, నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. ఎదిగిన పిల్లలు ఉన్నారు, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఎదిగిన పిల్లలు వారి వివాహాల కొరకు పెట్టాలి, వాళ్ళ కెరీర్ కొరకు పెట్టాలి. ఇదిగో తండ్రి, ఇదిగో నా తరంలో నన్ను ఆకర్షించావు, నా పిల్లలు నీ కొరకు నిలబడాలన్న ఆ ఆశ, ఆత్మ తీవ్రతతో ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? చేద్దాం ప్రేమన వారల, మన పిల్లల కొరకు చేద్దాం. రాహేలు వచ్చింది, నాకు గర్భఫలము కావాలని యాకోబుని అడుగుతుంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? దేవునికి ప్రతిగా నేనున్నానా? ఇవ్వాల్సింది దేవుడు కదా, ఆయన్ని అడుగుదాం. నువ్వు నన్ను నిందించి నేను నిందించదు కదా, ఇద్దరం కలిసి ఆయన కాళ్ళ మీద పడిపోదాం, మోకరించి ఆయన పాదాల మీద పడిపోదాం. విన్నాడు కదా, రాహేలు గర్భాన్ని కూడా తెరిచాడు కదా. ఆలోచించండి. మహనీయుడైన యేసు క్రీస్తు కూడా ఒక తల్లి గర్భాన పుట్టాడు. తల్లి ఇదిగో తన కుమారుడి కోసం ఏమిటి పెంచిందండి మరియమ్మ గారు. హృదయములో అన్ని భద్రపరుచుకుంది, అన్ని జరుగుతున్న సంగతులు. ఎందుకంటే ఇదిగో చెప్పాలి కదా ఆయనకి. పిల్లల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు ప్రియమైన వారలారా. ఎందుకు మన కుటుంబాన్ని వదిలేసి అన్నింటిని గురించి ఆలోచిస్తాం ప్రియమైన వారలా, అన్నింటిని గురించి. నీ కుటుంబం కంటే నీకు ఎవరు ఎక్కువ? నీ భార్య కంటే ఎక్కువ, నీ పిల్లల కంటే ఎక్కువ, నువ్వు వెళుతున్న సంఘం కంటే ఎక్కువ,
మిగతావన్నీ చాలా చిన్నవి, చాలా 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 చిన్నవి, అసలు పట్టించుకోవలసిన అవసరత లేదు. నీ కుటుంబంలో నీ పిల్లలను దేవుని కొరకు నిలబెడితే నువ్వు ప్రపంచాన్ని గెలిచినట్టే ప్రేమన దేవుని పిల్లలారా. అది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఎవరి గురించి ఎందుకు ఆలోచించాలి? మనకు అతిపెద్ద టాస్క్ ఇదిగో. గద్దరెక్కలు చాచుకొని కోడి పిల్ల కొరకు వెతికినట్లుగా దుష్టుడు వెతుకుతున్నప్పుడు ఇదిగో ప్రార్థన చేతుల క్రిందకి నీ పిల్లలను తీసుకొని రావాలి. ఇదిగో నీ ప్రార్థన చేతుల మధ్య నువ్వు చేతులు జోడించినప్పుడు ఇదిగో నా పిల్లలు నా చేతుల మధ్య ఉన్నారన్న ఆ భావనతో నీ కన్న తండ్రి సన్నిధిలో ఉపవాసముతో కన్నీళ్లతో నీ పిల్లల గురించి అడగటం ఎప్పుడు మానద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో ఏ సంతోషం ఉన్నా సంతోషం కాదు, నీ పిల్లలు దేవునిలో ఉండి నిలబడితే అంతకంటే గొప్పది ఏమైందా ఉందా? ఒక్కసారి ఆలోచించు. చిన్నగా ఉన్నప్పుడు కౌగిలిలోకి తెచ్చుకున్నావు. ఇదిగో చిన్నగా ఉన్నప్పుడు వారిని నీ గుండెలకు హత్తుకున్నావు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఈ రెండు చేతుల మధ్య పెట్టు, ఈ రెండు చేతుల మధ్య పెట్టను. ఆ ప్రార్థనే వారికి కంచె ప్రియమన దేవుని పిల్లలారా. తల్లిదండ్రులుగా మన బాధ్యత ప్రియమన వారలారా. యేసుక్రీస్తే ఉదయం కాగానే అరణ్యంలోనికి, సాయంకాలం కాగానే ఒలీవల కొండ మీదకి ప్రార్థన చేసుకోవడానికి చోటును వెతుకుతున్నాడు అంటే ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల కోసం అది ఎంత అవసరమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిజంగా నీకు అర్థమైతే నీ చేతుల మధ్య నీ పిల్లలు ఉన్నట్లుగా తండ్రి నా పిల్లలను ఆయన నువ్వు ఇచ్చావు కదా, గొప్పవారిని చెయ్యాలి. యోహాను చూడండి, ముసలితనములో ఎలాంటి చూశారు? ముసలితనములో అరణ్యానికి పంపిస్తే అక్కడ కేకలు వేస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గురించి యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్నా దీపమై ఉండెను, మండుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో నీ పిల్లలు మండాలి అంటే ఇదిగో నీ కన్నీళ్ళు ఆయన పాదాల మీదికి రాలాల్సిందే ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే దుష్టుడు ఎలా కబలిస్తాడో తెలియని పరిస్థితుల మధ్య ఉన్నాం ప్రేమన వారలారా. అందుకే మన గర్భ ఫలాల కొరకు మనం తండ్రిని మొరపెట్టేవారుగా ఉండాలి ప్రేమన వారలారా. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు. నీ పిల్లల్ని కదిలించండి నాయన. పిల్లల ఎడల ఒక భారాన్ని నాయన వారి హృదయంలో కుమ్మరించండి నాయన. నా పిల్లలు యోధులు కావాలి, నా పిల్లలు నాయన నీ కొరకు నిలబడాలన్న ఆ తీవ్రతను పుట్టించండి నాయన. నీ వాక్కులు నాయన మంచి నేలను పడిన విత్తనములు వలె నాయన నీ పిల్లల హృదయాలలో నాయన ఆశను కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ దిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.